హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి. నేను ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ ఈ విధంగా చేశారంటే ఇడ్లీ, దోశ, బోండాలోకి సూపర్గా ఉంటుంది. సో అది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ముందుగా పల్లీ చట్నీ కావాల్సినటువంటి పల్లీలను అయితే తీసుకున్నానండి. తీసుకొని వాటిని అయితే దూరగా వేపుడు చేసుకున్నాను. వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ నేను అదే కడాయిలో పుట్నాలు అయితే తీసుకున్నానండి. 100 గ్రామ్స్ పుట్నాలు అయితే తీసుకొని పుట్నాలను కూడా దూరగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా దూరగా వేయించుకొని అయితే పెట్టుకోవాలి. పుట్నాలు అండ్ పల్లీలు అనేవి మిక్సింగ్ చేసి చట్నీ చేస్తే ఇడ్లీ, దోశ, బోండాలకు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అదుర్స్ అంటారు. సో వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే నేనైతే పుట్నాలు అయితే వేయించుకుంటున్నాను. నెక్స్ట్ నేను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పుట్నాలు అయితే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలండి. ఈ చట్నీ అనేది మనం బయట మిర్చిలు అమ్మే వాళ్ళ పల్లి చట్నీ లాగా వస్తుందండి. సో టేస్ట్ బాగుంటుంది. సో నేను అదే కడాయిలో పుట్నాలు వేయించుకున్న తర్వాత అదే కడాయిలో నేను చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే కడాయిలో నేను కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అయితే ఫ్రై చేశానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లి చట్నీకి అంటే మీరే ఎంతైతే ఘాటు తింటారో, ఎంతైతే కారం లెవెల్స్లో తింటారో అంత అయితే గ్రీన్ చిల్లీ అనేది తీసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను, పుట్నాలను అండ్ గ్రీన్ చిల్లీ అయితే తీసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను, పుట్నాలను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. వాటిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవాలండి. మన టేస్ట్ కోసం అనేసి ఒక రెబ్బ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేసుకోవాలి. పల్లీ చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. సో 4-5 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చింతపండు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ మనమైతే వీటిల్లోకి అయితే 4-5 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అలానే వేసి నేనైతే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. పైన పేస్ట్ లాగా మనం చూడండి, వీడియోలో చూపిస్తుండగా మనం పైన పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్స్ అయితే పట్టి పెట్టుకోవాలి. నేను అదే కడాయిలో మరి కొద్దిగా పోపుకు కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకొని అందులో పోపు గింజలు అయితే యాడ్ చేశానండి. చూడండి, మనకు పోపుకు సరిపడా పల్లి చట్నీకి కావాల్సినంత పోపుకి అయితే మనమైతే ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము వాటిల్లోకి పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు గింజలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను వాటిలోకి కరివేపాకు, కొత్తిమీర అయితే వాష్ చేసుకొని కట్ చేసి అందులో అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ నేనైతే పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కలర్ కోసమే కాకుండా మన హెల్త్ పరంగా కూడా పసుపు అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో అలా అనేసి నేను పసుపు యాడ్ చేశాను. మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పల్లి చట్నీ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కలిపిన తర్వాత మనకి ఎంత లెవెల్లో అయితే లూజ్ కావాలో అంత లెవెల్లోకి మనమైతే వాటర్ పోసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలి. సో ఇదండి పల్లి చట్నీ. ఈ విధంగా చేస్తే టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్. Thank you all of you. Please subscribe our channel and like and share. Okay, thank you and all of you.